ఇక వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై కూటమి ప్రభుత్వ విధానం ఏంటో సీఎం చంద్రబాబు నాయుడు చెప్పాలని వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ నిలదీశారు. కేంద్ర మంత్రులు చెబుతున్నది వేరు, క్షేత్రస్థాయిలో జరుగుతున్నది వేరని అన్నారు. ఇక స్టీల్ ప్లాంట్ కోసం రాజకీయం చేయొద్దని అన్నారు. చంద్రబాబు ఖచ్చితంగా వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు బొత్స సత్యనారాయణ. విశాఖ ఉక్కు, ఆంధ్ర హక్కు ఒక ఉత్తరాంధ్ర ప్రాంతమే కాదు, ఎవరైతే ఉమ్మడి రాష్ట్రం ఆంధ్ర తాలూకా హక్కు ఇది. హక్కును కాపాడవలసిందిగా ఇవాళ మరి ప్రజలతో ఎన్నుకోబడిన ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. దయచేసి దాని మీద వివరణ ఇవ్వాలని ముఖ్యమంత్రి గారిని ఇవాళ మరి కోరుతున్నాము, డిమాండ్ చేస్తున్నాం. చెప్పి వెళ్తారని ఆశిస్తున్నాం. లేకపోతే దాని మీద ఏమైనా మీరు కానీ ద్వంద్వ వైఖరి తీసుకుంటే ప్రజలు దాన్ని ఉపేక్షించరు, క్షమించరని చెప్పని మరి మీ ద్వారా వారికి తెలియజేస్తున్నాం. దయచేసి దీని మీద సమన్వయంగా వారి ఉద్దేశాన్ని, పార్టీ ఉద్దేశాన్ని, అలాగే ప్రభుత్వ ఉద్దేశాన్ని, తీసుకున్న చర్యల్ని వారు చెప్పాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ సందర్భంగా కూడా మాటగా ఇంతే కాదు, దీంతో పాటు స్థానికంగా ఉన్న సమస్యలు అలాగే మీరు ఇవాళ అధికారులతో రివ్యూ చేస్తున్నారు కాబట్టి ఇవాళ ప్రధానంగా రైతులకు సంబంధించిన సమస్య, పాడి రైతులకు సంబంధించిన సమస్య, ఏదైతే ఈ ప్రాంతంలో ఉన్న విశాఖ డైరీ ఉందో, ఏ ప్రభుత్వాలు నేను చూశాను ఇప్పటికొచ్చి, నేను రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వాలు ఉన్నా సరే డైరీ తాలూకా ధరని, పాల ధరని, సేకరణ ధరని పెంచడమే కాకుండా తగ్గించడం అనేది ఎప్పుడూ జరగలేదు, చరిత్రలో జరగలే. ఇవాళ ధరను తగ్గించి మరి ₹2, కొన్ని ప్రాంతాల్లో ₹2, కొన్ని ప్రాంతాల్లో ₹3 మరి ఆవు పాల ధరని తగ్గించడం అనేది జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఏం చేస్తుంది? ఎందుకు దాని మీద సమీక్షించలేదు? ఎందుకు వారిని పిలిచి మాట్లాడి వారి మీద చర్య తీసుకోవట్లేదు? దయచేసి దీని మీద ఆలోచన చేయాలని చెప్పని దాని మీద కూడా అధికారులకి నిర్దిష్టమైన ఆదేశాలు ఇవ్వాలని చెప్పని ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాం. దాని మీద కూడా ఇంకా